మణి శర్మ గారి ఫేవరెట్ లవ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం. రవి నంబూరి గారు, సాయి రాజేష్ గారు, ఎస్కేన్ గారు, ధీరజ్ గారు ఇదంతా పగడబందీగా ప్లాన్ చేశారు. లేదు లేదు, మీ ధీరజ్ గారు అడగకుండా నేను చెప్పేస్తాను. ఫస్ట్ లవ్, లాస్ట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూజిక్. వర్రే వా, అసలు క్రేజీ ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి. అలాగే మా గురువు గారు కీరవాణి గారు, ఆయన దగ్గర ఫస్ట్ సినిమా నుంచి ఒక 100 ఫిలిమ్స్ దాకా నేను పనిచేశాను. ఎంతో నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. సార్ వన్ మెమరబుల్ థింగ్ చెప్పండి. మీరు ఒక 20 years బ్యాక్ ఆర్ఎల్స్ 10 years బ్యాక్ ఏదైనా మర్చిపోలేని 100 సినిమాలో ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ లవ్లీ మెమరీ ఆఫ్ వర్కింగ్ ఫర్ దట్. చెప్పమంటారు. థ్యాంక్ యూ సార్. ఆయన ఏదో చెప్పబోతున్నారు సార్, చెప్పండి సార్. నేను ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఉంది సార్, చెప్పండి. మాకు వైరల్ కంటెంట్ కావాలి, అదిదా మాకు కావాలి. ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా చిన్నప్పటి నుంచి నాకు యానిమల్స్ బుక్ స్టోరీస్ చదివి నేను పెరిగిన వాడిని. టాల్స్టాయ్ రష్యన్ రైటర్ ఉన్నారుగా, ఆ రష్యన్ బుక్స్లో యానిమల్ స్టోరీస్, చిన్నపిల్లలు, పంచతంత్రం. సో యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా యానిమల్స్ పేర్లు ఉంటాయి. ఆయన పేరేంటో ఆయనే చెప్పు. ఈ సస్పెన్స్ ఏంటి సార్? ఆ పేరేంటో చెప్పండి. ఏనుగంట. ఏనుగా? అంత బలమైన వాళ్ళు అని అర్థం. ఏనుగు అని పేరు పెట్టారు. ఆయనకి ఏనుగు పేరు పెట్టి నేను ఏనుగులాగా అయిపోయాను. అయ్యో లేదు, ఇద్దరు ఏనుగులు. ఒకడేమో ఫారెస్ట్ ఎలిఫెంట్ అంట, మా రెక్కీ డికోస్టా, మా అర్థం ప్లేయర్. నేనేమో టెంపుల్ ఎలిఫెంట్ అంట, మా పావలా తీసుకొని ఆశీర్వదిస్తా. గుర్రాలు, సింహాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఆయనకి మేమందరం ఒక పేరు పెట్టాం. ఏం పేరు? జకారా. జకారా? జంగల్ కా రాజా. జంగల్ కా రాజా జకారా అంట. కీరవాణి గారు ఇవాళ వచ్చి ఎన్నెన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నామో మీరు వచ్చినందుకు. ఒక 30 ఏళ్ళ విషయాలన్నీ ఈరోజు బయట పెట్టారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సురేష్ గారు, మాధవపతి సురేష్ గారు, వెరీ సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్. ఆయన కీబోర్డ్ వాయిస్ ఉంటే మేము చూడడానికి స్టూడియోకి వెళ్ళేవాడిని అంత. అలాగే మా అనూప్, అందరూ, మా కళ్యాణ్ మాలిక్ గారు, వచ్చిన ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ.